నమస్కారం అండి. దిస్ ఇస్ #యు. కల్వకుంట్ల కవితకి కష్టాలు మాత్రం తగ్గట్లేదు. మళ్ళీ కవితకి లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేశారు. కేవలం కవితకే కాదు, మనం అబ్జర్వ్ చేస్తే కేజ్రీవాల్, సిసోడియా అండ్ 20 అదర్స్ ఎవరైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఈ రోజు ఫిబ్రవరి 9వ తారీఖున నోటీసులు జారీ అయినాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 27వ తారీఖు క్లీన్ చిట్ మనం చూసుకుంటే కనుక కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికింది. ఇది ఇచ్చింది సిబిఐ స్పెషల్ కోర్ట్ వాళ్ళు. ఆ రోజు ఆ కోర్టుకి జడ్జ్ గా వ్యవహరించిన జితేంద్ర సింగ్ ఎక్కడ ఎవిడెన్సెస్ కనపడలేదు. అండ్ ఎవరైతే ఆరోపణలు చేశారో అక్యూజ్డ్ పైన ఆరోపణలు అంటే కల్వకుంట్ల కవిత అవనండి, కేజ్రీవాల్ అవనండి, సిసోడియా అవనండి అండ్ 20 అదర్స్ పైన ఆరోపణలు చేశారో వాళ్ళు ఎవరు సబ్స్టాన్షియల్ మనీ లాండరింగ్ కానీ ల్యాండ్ వ్యవహారంగా కానీ ఎక్కడ ఎవిడెన్సెస్ చూపించలేకపోయారు. కాబట్టి వాళ్ళ కేసు ఎక్కడా కూడా డిస్మిస్ చేస్తాము, దే డిశ్చార్జ్డ్ ఆనరబుల్లీ ఫ్రమ్ దిస్ కేస్ అనుకున్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి ఊరట అంత తొందరగా లభించినట్టు మాత్రం కనిపించట్లేదు. ఫిబ్రవరి 9వ తారీఖున సిబిఐ వాళ్ళు ఢిల్లీ కోర్టులో ఫైల్ చేశారు. ఇంత ఈజీగా డిశ్చార్జ్ చేసే కేసు కానే కాదు ఇది. వీళ్ళపైన అంత ఈజీగా కేసు లేదు అని కొట్టేస్తే కుదరదు, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రయల్ కోర్టుకి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోరగా కోర్ట్ ఈ రోజు మళ్ళీ కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ అండ్ 22 అదర్స్ పీపుల్ కి నోటీసులు జారీ చేశారు. దిస్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే కవిత క్లీన్ చిట్ వచ్చిందా అంటే ఇంకా రానట్టే. కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే ఏమో జరగచ్చు. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కేసుని సిబిఐ మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది. వాళ్ళు ఇచ్చిన తీర్పు పైన ఈ రోజు ఢిల్లీ హైకోర్టు దానిపైన రెస్పాండ్ అవుతూ ట్రయల్ కోర్ట్స్ ని ఆదేశిస్తూ వీళ్ళని హాజరు కావాలి, మళ్ళీ వచ్చే వారం పైన దీనిపైన కూర్చుంటాం అని చెప్పిన తరుణంలో కల్వకుంట్ల కవిత మన తెలంగాణకు సంబంధించిన వీడికి నోటీసులు జారీ అయినాయి. క్లీన్ చిట్ అందినంత సేపు పట్టలేదు తిరిగి కేసులో బిగ్ ట్విస్ట్ రావడానికి. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. కల్వకుంట్ల కవితకి కష్టాలు మాత్రం తగ్గట్లేదు. మళ్ళీ కవితకి లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేశారు. కేవలం కవితకే కాదు, మనం అబ్జర్వ్ చేస్తే కేజ్రీవాల్, సిసోడియా అండ్ 20 అదర్స్ ఎవరైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఈ రోజు ఫిబ్రవరి 9వ తారీఖున నోటీసులు జారీ అయినాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 27వ తారీఖు క్లీన్ చిట్ మనం చూసుకుంటే కనుక కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికింది. ఇది ఇచ్చింది సిబిఐ స్పెషల్ కోర్ట్ వాళ్ళు. ఆ రోజు ఆ కోర్టుకి జడ్జ్ గా వ్యవహరించిన జితేంద్ర సింగ్ ఎక్కడ ఎవిడెన్సెస్ కనపడలేదు. అండ్ ఎవరైతే ఆరోపణలు చేశారో అక్యూజ్డ్ పైన ఆరోపణలు అంటే కల్వకుంట్ల కవిత అవనండి, కేజ్రీవాల్ అవనండి, సిసోడియా అవనండి అండ్ 20 అదర్స్ పైన ఆరోపణలు చేశారో వాళ్ళు ఎవరు సబ్స్టాన్షియల్ మనీ లాండరింగ్ కానీ ల్యాండ్ వ్యవహారంగా కానీ ఎక్కడ ఎవిడెన్సెస్ చూపించలేకపోయారు. కాబట్టి వాళ్ళ కేసు ఎక్కడా కూడా డిస్మిస్ చేస్తాము, దే డిశ్చార్జ్డ్ ఆనరబుల్లీ ఫ్రమ్ దిస్ కేస్ అనుకున్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి ఊరట అంత తొందరగా లభించినట్టు మాత్రం కనిపించట్లేదు. ఫిబ్రవరి 9వ తారీఖున సిబిఐ వాళ్ళు ఢిల్లీ కోర్టులో ఫైల్ చేశారు. ఇంత ఈజీగా డిశ్చార్జ్ చేసే కేసు కానే కాదు ఇది. వీళ్ళపైన అంత ఈజీగా కేసు లేదు అని కొట్టేస్తే కుదరదు, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రయల్ కోర్టుకి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోరగా కోర్ట్ ఈ రోజు మళ్ళీ కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ అండ్ 22 అదర్స్ పీపుల్ కి నోటీసులు జారీ చేశారు. దిస్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే కవిత క్లీన్ చిట్ వచ్చిందా అంటే ఇంకా రానట్టే. కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే ఏమో జరగచ్చు. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కేసుని సిబిఐ మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది. వాళ్ళు ఇచ్చిన తీర్పు పైన ఈ రోజు ఢిల్లీ హైకోర్టు దానిపైన రెస్పాండ్ అవుతూ ట్రయల్ కోర్ట్స్ ని ఆదేశిస్తూ వీళ్ళని హాజరు కావాలి, మళ్ళీ వచ్చే వారం పైన దీనిపైన కూర్చుంటాం అని చెప్పిన తరుణంలో కల్వకుంట్ల కవిత మన తెలంగాణకు సంబంధించిన వీడికి నోటీసులు జారీ అయినాయి. క్లీన్ చిట్ అందినంత సేపు పట్టలేదు తిరిగి కేసులో బిగ్ ట్విస్ట్ రావడానికి. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. కల్వకుంట్ల కవితకి కష్టాలు మాత్రం తగ్గట్లేదు. మళ్ళీ కవితకి లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేశారు. కేవలం కవితకే కాదు, మనం అబ్జర్వ్ చేస్తే కేజ్రీవాల్, సిసోడియా అండ్ 20 అదర్స్ ఎవరైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఈ రోజు ఫిబ్రవరి 9వ తారీఖున నోటీసులు జారీ అయినాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 27వ తారీఖు క్లీన్ చిట్ మనం చూసుకుంటే కనుక కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికింది. ఇది ఇచ్చింది సిబిఐ స్పెషల్ కోర్ట్ వాళ్ళు. ఆ రోజు ఆ కోర్టుకి జడ్జ్ గా వ్యవహరించిన జితేంద్ర సింగ్ ఎక్కడ ఎవిడెన్సెస్ కనపడలేదు. అండ్ ఎవరైతే ఆరోపణలు చేశారో అక్యూజ్డ్ పైన ఆరోపణలు అంటే కల్వకుంట్ల కవిత అవనండి, కేజ్రీవాల్ అవనండి, సిసోడియా అవనండి అండ్ 20 అదర్స్ పైన ఆరోపణలు చేశారో వాళ్ళు ఎవరు సబ్స్టాన్షియల్ మనీ లాండరింగ్ కానీ ల్యాండ్ వ్యవహారంగా కానీ ఎక్కడ ఎవిడెన్సెస్ చూపించలేకపోయారు. కాబట్టి
వాళ్ళ కేసు ఎక్కడా కూడా డిస్మిస్ చేస్తాము, దే డిశ్చార్జ్డ్ ఆనరబుల్లీ ఫ్రమ్ దిస్ కేస్ అనుకున్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి ఊరట అంత తొందరగా లభించేటట్టు మాత్రం కనిపించట్లేదు. ఫిబ్రవరి 9వ తారీఖున సిబిఐ వాళ్ళు ఢిల్లీ కోర్టులో ఫైల్ చేశారు. ఇంత ఈజీగా డిశ్చార్జ్ చేసే కేసు కానే కాదు ఇది, వీళ్ళ పైన అంత ఈజీగా కేసు లేదు అని కొట్టేస్తే కుదరదు, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రయల్ కోర్టుకి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోరగా కోర్ట్ ఈ రోజు మళ్ళీ కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ అండ్ 22 అదర్స్ పీపుల్ కి నోటీసులు జారీ చేశారు. దిస్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే కవిత క్లీన్ చిట్ వచ్చిందా అంటే ఇంకా రానట్టే. కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే ఏమో జరగచ్చు. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కేసుని సిబిఐ మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది వాళ్ళు ఇచ్చిన తీర్పు పైన. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు దానిపైన రెస్పాండ్ అవుతూ ట్రయల్ కోర్ట్స్ని ఆదేశిస్తూ వీళ్ళని హాజరు కావాలి, మళ్ళీ వచ్చే వారం పైన దీనిపైన కూర్చుంటాం అని చెప్పిన తరుణంలో కల్వకుంట్ల కవిత మన తెలంగాణకు సంబంధించిన వీడికి నోటీసులు జారీ అయినాయి. క్లీన్ చిట్ అందినంత సేపు పట్టలేదు తిరిగి కేసులో బిగ్ ట్విస్ట్ రావడానికి.